మీరు జంతువులను వేరొక కోణం నుండి చూస్తే వాటి రూపం పూర్తిగా మారిపోతుందని మీరు గమనిస్తారు. ఉదాహరణకు గుర్రాలను తీసుకోండి. ముందు నుండి చూస్తే వాటి పరుగు వీరోచితంగా, ఉత్సాహంగా కనిపిస్తుంది. పక్క నుండి చూస్తే అవి గంభీరంగా, శక్తివంతంగా ఉంటాయి. కానీ వెనుక నుండి చూస్తే అవి పూర్తిగా భిన్నమైన రూపాన్ని ప్రదర్శిస్తాయి. మొసళ్ళు నీటి ఉపరితలంపై తేలుతున్నప్పుడు చల్లగా, భయంకరంగా కనిపిస్తాయి. కానీ నీటి అడుగున వాటి కదలికలు నెమ్మదిగా, సునాయాసంగా తేలుతూ ఒక బరువైన పెద్ద బొమ్మలా కనిపిస్తాయి. ఇది సాధారణ భావనను పూర్తిగా తలక్రిందులు చేస్తుంది. హంసుంది. హంసలు సౌందర్యం, హుందాతనం ఉట్టిపడేలా ఉంటాయి. అయితే నీటిపై దిగినప్పుడు అవి స్థిరంగా ఆగడానికి తమ కాళ్లతో గట్టిగా బ్రేకులు వేయాల్సి ఉంటుంది. ఆ క్షణం ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా కనిపిస్తుంది. ఇక బాతులు విషయానికొస్తే అవి నేలపై ముద్దుగా నడుస్తాయి. కానీ కొన్నిసార్లు లయబద్ధంగా, హుందాగా కదులుతూ బ్యాలెట్ నృత్యంలా గంతులు వేస్తాయి. దీనికి పూర్తి విరుద్ధంగా జంతువులలో కూడా కనిపిస్తుంది. నేలపై అవి నెమ్మదిగా నడుస్తూ, అప్పుడప్పుడు దొర్లుతూ బరువైనవిగా, ఇంకా ముద్దుగా కనిపిస్తాయి. కానీ నీటిలోకి దిగగానే అవి ఆశ్చర్యకరమైన ఖచ్చితత్వంతో, వేగంతో కదిలే అత్యంత వేగవంతమైన బాణాలు